హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను వరలక్ష్మి వ్రతానికి 9 రకాల ప్రసాదాలు చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా నేను మార్నింగ్ పరమాన్నం చేశానండి. చూశారు కదా, పాలు పొంగాయి. శుక్రవారం రోజు పరమాన్నం చేశాను. తర్వాత దాంతోపాటు నేను ఎర్లీ మార్నింగ్ ఏంటంటే ఇట్లా వడ చేసుకోవడానికి మినపప్పు, అలాగే పూర్ణాలకి దోస బ్యాటరు, ఇట్లా అన్నీ ముందుగానే నానపెట్టి ఉంచుకున్నానండి. త్వరగా ఈజీగా అయిపోతుందండి. పాలు పొంగాయి కదా, చూసారు కదా, రైస్ వేసాను, ఉడికింది. ఇప్పుడు మనం బెల్లం తురుము వేసుకుంటున్నాం. పరమాన్నం అందరికీ వచ్చిందే కదండి, చాలా ఈజీగా అయిపోతుంది. అందులో ముందుగా అమ్మవారికి పరమాన్నం అంటే చాలా ఇష్టం కదా. సో ఏంటంటే ఫస్ట్ ప్రసాదంగా నేను పరమాన్నమే వండాను అమ్మవారికి, పొంగలి. చూసారు కదా, అది కూడా నేను ఆవు పాలతోటే చేశానండి. ఆవు పాలతో చేస్తే చాలా మంచిదంట, అందుకని నేను ఆవు పాలతో చేశాను పరమాన్నం అమ్మవారికి. చూసారు కదా, చాలా క్విక్ అండ్ ఈజీగా అయిపోయింది. తర్వాత నేను నెయ్యిలో జీడిపప్పు, కిస్మిస్లు వేయించుకొని వేసుకున్నాను. అలాగే ఒక 2-3 ఇలాచీలు కూడా వేసుకున్నానండి. చాలా ఈజీగా అయిపోయింది. నేను ఎర్లీ మార్నింగే ఒక 1-2కి అలా లేసి నేను శనగలు, మినపప్పు, దోసకి బియ్యం ఇట్లా అన్నీ నానబెట్టుకున్నానండి. పొంగలి అయిపోయింది, పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ ప్రసాదం ఏంటంటే పూర్ణాలండి. పూర్ణాలకి ఏంటంటే మనం బెల్లం తురుము, 1 కప్పు బెల్లం తురుము తీసుకున్నానండి నేను. దాన్ని ఇట్లా మనం వాటర్లో కరిగి కొంచెం ఇట్లా నురగలు వచ్చే వరకు ఉంచుకోవాలి. పాకం రాకూడదండి, ఇట్లా కొంచెం నురగలు వచ్చే వరకు ఉంటే సరిపోతుంది. జస్ట్ ఇట్లా జిగురుగా వస్తే సరిపోతుంది. తర్వాత నేను శనగపప్పు కూడా 1 కప్పు తీసుకొని వాటిని ముందుగానే ఉడికించి పెట్టుకున్నానండి కుక్కర్లో. ఆ ఉడికింది, మనం ఆ పాకంలాగా వచ్చింది కదా, బెల్లం దాంట్లో వేసుకొని ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంతవరకు మనం కలుపుతూ ఉండాలండి. అప్పుడే మనకి అవి ఉండలు కట్టుకోవడానికి మంచిగా వస్తుంది. ఇట్లా సిమ్లోనే ఉంచుకొని కలుపుకుంటూ 2 పొయ్యిల మీద ఫాస్ట్గా అన్నీ ఇలా చకచక చేసేసుకోవచ్చండి. అప్పుడే మనకి పూజకి త్వరగా అయిపోతుంది. ఇట్లా ప్యాన్కి సపరేట్ అయ్యేంతవరకు ఉడికించుకొని పక్కన పెట్టి చల్లారాలండి. ఇప్పుడు నేను పూర్ణాలు వేసుకోవడానికి దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. మిక్సీలో ముందుగా నానబెట్టుకున్న మినపప్పు, బియ్యం, 1 స్పూన్ మెంతులు వేసానండి కలర్ కోసమని. చూసారు కదా, మనకి ఇలా వస్తే సరిపోతుంది. దోశ బ్యాటరు కొంచెం లూజ్గా ఉండాలి పూర్ణాలకి. చూసారు కదా, స్పూన్తో ఇలా. దీంట్లో కొంచెం నేను ఒక చిటికెడు బేకింగ్ సోడా వేసుకున్నానండి. సోడా ఉప్పు అంటారు కదా, అది వేసుకున్నాను అంతే. దాన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనకి ఇది వడపిండి అండి. వడలు వేసుకోవడానికి నేను మిక్సీ పట్టేసుకున్నాను. దీంట్లో కొంచెం అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, సాల్ట్ ఇవి వేసేసుకున్నానండి. ఇది కూడా కలిపి పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు ఆయిల్ మనకి మరుగుతూ ఉంటుంది గ్యాస్ మీద. ఇది మనం మంచిగా కలిపేసుకుంటే ఏంటంటే మనకి వడలు బాగా వస్తాయి ముందుగానే. చూసారు కదా, వడ వేసేసుకున్నాను. ఇట్లా మనం అన్నీ చకచక ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఏంటంటే ఒకేసారి మనకి ఫాస్ట్గా ఒక 1 అవర్లోనే 9 రకాల ప్రసాదాలు ఈజీగా అయిపోతాయండి. ఒకదాని తర్వాత ఒకటి నిదానంగా చేసుకుంటే మనకు ఒక డే అంతా పడుతుంది అన్ని ప్రసాదాలు చేసుకోవడానికి. ఇలా మనకి ఆ పూర్ణం బ్యాటర్ పక్కన చల్లారిపోతుంది, మనం ఉండలు కట్టుకోవచ్చు. దోశ బ్యాటర్ ప్రిపేర్ అయిపోయింది. అలాగే మనం పిండి కూడా వేసేసుకున్నాం. వడలు కూడా అయిపోయినాయి కదా, పొంగలి అయిపోయింది, పక్కన పెట్టేసాం. సో ఇప్పుడు చూసారు కదా, వడలు మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో మనకి హోటల్లో చేసినట్టు ఎంత చక్కగా వచ్చాయి కదా. అల్లం పచ్చిమిర్చి వేసాం కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుంది తినడానికి. కొత్తిమీర కూడా వేసుకోవచ్చు అండి, ఇష్టం ఉన్న వాళ్ళు. ఆనియన్స్ మాత్రమే వేయకూడదు, అమ్మవారికి నైవేద్యం కాబట్టి. చూసారు కదా, ఇలా వచ్చేసాయి. ఈలోపు నేను పక్కన కుక్కర్లో శనగలు కొంచెం అమ్మవారికి వాయినంకి ఇచ్చేవి పక్కన పెట్టేశానండి. కొన్ని అయితే ఉడకపెట్టేశాను కుక్కర్లో. ఒక 3 విజిల్స్ వస్తే ఉడికిపోతాయి. కొంచెం సాల్ట్ వేసి దాన్ని పోపు పెట్టేసుకున్నాను. అలాగే ముందుగా ఉడికించిన రైస్ని నేను దద్దోజనం కూడా కలిపి రెండిటికి ఒకేసారి పోపు పెట్టేశానండి. కొంచెం రైస్ ఏమన్నా పులిహార కలపడానికి పక్కన పెట్టేశాను. మనం రైస్ వండేసుకుంటే ఏంటంటే మనకి 2 రకాల ప్రసాదాలు అయిపోతాయి, ఒకటి దద్దోజనం, ఇంకోటి పులిహార. అలాగే నేను ఆ గుగ్గుళ్ళకి దద్దోజనానికి ఒకేసారి నేను పోపు పెట్టేసేసాను. నెక్స్ట్ పులిహార కూడా దాంట్లో నేను నిమ్మకాయ పులిహారే చేశానండి. చింతపండు పులిహార చేసే టైం లేదు. సో ఏంటంటే నేను ముందుగానే దాంట్లో నిమ్మకాయ పిండేసి సాల్ట్ కలిపి పక్కన పెట్టేశాను. దీనికి కూడా పోపు పక్కన పెట్టేసుకున్నానండి. సో అంతే, చూసారు కదా, పులిహార కలిపేసి పక్కన పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనకి 2-3 రకాల ప్రసాదాలు ఆల్రెడీ అయిపోయాయి. దీన్ని మంచిగా వైట్ రైస్ అంతా కలిసిపోయేలాగా పులిహోరలో మనం
మనం ఏమీ చూడకూడదు కదా టేస్ట్ అట్లాగా. సో ముందుగానే మనం ఒక అంచనా ప్రకారంగా సాల్టు, లెమన్ అన్నీ పర్ఫెక్ట్గా వేసేసుకోవాలండి. నెక్స్ట్ మనకు చల్లారింది కదా పక్కన పెట్టుకున్న పూర్ణాల బ్యాటరు, అది మనం మంచిగా చూసారు కదా ఇలా గట్టిగా అవుతుంది మనకి. అప్పుడే మనకి పూర్ణం ఏంటంటే దాంట్లో ఆయిల్లో వేసినప్పుడు పగిలిపోకుండా ఉంటుందన్నమాట. నెయ్యి వేసుకున్నాను నేను పక్కనే కొంచెం. అది మనం చేతికి రాసుకుంటా ఇట్లా చిన్న చిన్న బాల్స్గా చుట్టేసుకోవాలి. ఇలా గట్టిగా అవ్వడం వల్ల మనకి పూర్ణాలు బాగా పర్ఫెక్ట్గా రౌండ్గా వస్తాయండి. ఇట్లా పిండిలో వేసినప్పుడు ఇట్లా తోకల్లాగా రాకుండా, సో అట్లా మంచిగా పర్ఫెక్ట్గా రౌండ్గా వస్తాయి. నాకైతే ఆయిల్లో ఎక్కడ ఒక్క పూర్ణం కూడా చెదిరిపోలేదండి. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఆయిల్ కూడా నీట్గా ఉంది. చూసారు కదా ఇలా ఉండలన్నీ కట్టేసుకొని ఆయిల్ పక్కన మనం ఆల్రెడీ నేను ముందుగా వడ ఎందుకు చేసుకున్నానంటే ఇది ఒకవేళ ఏమాత్రం మిస్టేక్ అయితే ఏంటంటే ఆయిల్ మొత్తం మనకి అది పగిలిపోతే స్వీట్ అవుతుంది, వడలు కూడా స్వీట్ అవుతాయి. అందుకే ముందుగా వడలు వేసేసుకోవాలి, తర్వాత అదే ఆయిల్లో మనం పూర్ణాలు వేసుకోవచ్చు. చూసారు కదా మనకి ఈ పూర్ణం బ్యాటరు పర్ఫెక్ట్గా వస్తే మనకి పూర్ణాలు కరెక్ట్గా వస్తాయండి. అదేంటంటే మనం పాకంలో ఉడికించుకునేటప్పుడే మనకి కుదురుతుంది. ఇంకా దోశ బ్యాటర్ కూడా పర్ఫెక్ట్గా ఇలా మనకి ఇలా లూజ్గా వచ్చేలాగా మనం చేసుకోవాలి. చూసారు కదా ఇలా ఒక్కొక్కటిగా స్పూన్ తోటి, చేత్తో కూడా వేసుకోవచ్చు అండి. కాకపోతే చేత్తో వేస్తే కొంచెం ఇట్లా తోకల్లాగా వస్తాయి, రౌండ్గా ఉండవు పూర్ణాలు, అందుకని నేను స్పూన్తో వేస్తున్నాను. మీకు ఒకవేళ చేత్తో పర్ఫెక్ట్గా వచ్చింది అనుకుంటే చేత్తోటే వేసేసుకోవచ్చు. ఇలా ఒక్కొక్కటిగా పూర్ణాలన్నింటినీ మనం ముందుగా చేసి పెట్టుకున్న బాల్స్ ఉన్నాయి కదా అది ఒక్కొక్కటిగా మనం బౌల్లో వేసుకొని స్పూన్తో కలిపి వేసుకోవాలండి. చూసారు కదా మంచిగా వచ్చినాయి పర్ఫెక్ట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఎంత చక్కగా వచ్చాయి కదా, మైసూర్ బోండాల్లా ఉన్నాయి చూడడానికి. చూసారు కదండి నాకు ఆయిల్ చూడు ఎంత పర్ఫెక్ట్గా నేను వేసినప్పుడు ఎలా ఉందో ఆయిల్ అలాగే ఉంది నీట్గా. ఎక్కడ ఒక్క పూర్ణం కూడా నాకు బ్రేక్ అవ్వలేదన్నమాట. చాలా చక్కగా వచ్చాయి పూర్ణాలు, చాలా టేస్ట్గా కూడా ఉన్నాయండి. నేనైతే టేస్ట్ కూడా చూడలేదు నిజం చెప్పాలంటే, తిన్న వాళ్ళే చెప్పారు. వచ్చిన ముత్తైదువులకి ఇచ్చాను, అలాగే మా పిల్లలు మా హస్బెండ్ అందరు తినేశారు. ఫైనల్గా నేను చేసిన 9 రకాల ప్రసాదాలు చూపిస్తాను చూడండి. దద్దోజనం, వడలు, వడపప్పు నేను ముందుగానే పెసరపప్పు నానబెట్టి ఉంచుకున్నానండి. అది బెల్లం కలిపి మనకు ఒక ప్రసాదం అవుతుంది. అలాగే పూర్ణాలు, పానకం, బెల్లం కరుగుతుంది ఇంకా. అలాగే కేసరి కూడా చేశానండి నేను, అది మీకు వీడియో తీయడం మర్చిపోయాను. పొంగలి, అలాగే గుగ్గుళ్ళు, 9 రకాలు, పులిహార ఫైనల్గా. చూశారు కదండి ఇవండి నేను చేసుకున్న 9 రకాల ప్రసాదాలు. వీడియో మీకు నచ్చింటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.